2026 గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ నే గ్రీన్ నోబెల్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరైతే కృషి చేస్తారో ఆ కృషి చేసేటువంటి వారికి అందజేసేటువంటి అంతర్జాతీయ అవార్డు ఏదే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. దీనిని 1989 లోపల స్థాపించారు. ఇది అమెరికాకు చెందినటువంటి ఆర్గనైజేషన్. దీనిని సామాజిక కార్యకర్తలు అయినటువంటి రిచర్డ్ గోల్డ్ మ్యాన్, ఆయన యొక్క భార్య రోడా గోల్డ్ మ్యాన్ దీనిని ఇద్దరు సంయుక్తంగా ఈ అవార్డును ప్రారంభించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం 1990లో ఈ అవార్డులు వెలువరించే ప్రతి ఇయర్ వెలువడుతున్నాయి. ఇక్కడ ఈసారి 6 విజేతలు ఉన్నారు. మనం గనుక చూస్తే ఈ 6 విజేతల యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే 6 కూడా మహిళలే. ఇక్కడ ఒక్కసారి వీళ్ళ పేర్లను కనుక చూడాలి. ఇరోరో తాన్షి, సో నైజీరియా, ఆఫ్రికా ఖండం. వీరు చేసినటువంటి కృషి ఏంటంటే అంతరించిపోతున్నటువంటి షార్ట్ టైల్డ్ రౌండ్ లీఫ్ బ్యాట్, గబ్బిలం ఒక రకం, రక్షించడానికి నివారణ చర్యలు ఇవన్నీ కృషి చేసింది ఈమె. బోరిమ్ కిమ్, దక్షిణ కొరియాకు చెందినటువంటి వారు, ఆసియాలోనే మొదటిసారిగా ఈ యువత నేతృత్వంలో వాతావరణ వాద్యాన్ని గెలిచారు. ఉద్గారాల తెంపు, ఎన్విరాన్మెంటల్ గ్లోబల్ వార్మింగ్ ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేటువంటి దానికి చాలా కృషి చేశారు. నెక్స్ట్ సారా ఫించ్, యునైటెడ్ కింగ్డమ్, యూరప్. చమురు డ్రిల్లింగ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాతావరణ ప్రభావాన్ని కోర్టుకు తెలియజేసి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పోరాడినటువంటి మహిళ. ఇంకొకరు 4వ థియోనీలా రోకా మాట్బోగ్, పపువా న్యూగిని ద్వీపం. ప్రపంచ మైనింగ్ దిగ్గజమైనటువంటి రియో టింటో తన పాత మైనింగ్ వల్ల జరిగినటువంటి పర్యావరణ ఎఫెక్ట్ ను బాధ్యత వహించాలని చెప్పి చాలా పోరాటం చేసింది. అదే విధంగా అక్కడ అంతా కూడా క్లీన్ చేయాలనేటువంటి దానికి ఆమె ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇకపోతే 5th పర్సన్ అలానా అకాక్ హార్లీ, అమెరికా, ఉత్తర అమెరికా. అలాస్కాలోని బ్రిస్టల్ బేలో ప్రపంచంలోని అతిపెద్ద సాల్మన్ చేపల నివాసాన్ని కాపాడడానికి చాలా కృషి చేశారు. 6వ వ్యక్తి యువేలిస్ మోరల్స్ బ్లాంకో, కొలంబియా, దక్షిణ అమెరికా. కొలంబియాలోని కమర్షియల్ ఫ్రాంకింగ్ గ్యాస్ తీసే విధానాన్ని దానిని అడ్డుకుంటూ మగ్దలీనా నదిని రక్షించడానికి ఈమె చాలా కృషి చేశారు. ఈ విధంగా ఈసారి ఈ పర్యావరణ అవార్డు అనేటువంటిది పూర్తిగా మహిళలకే లభించింది. ఇందులో ఆఫ్రికా, ఆసియా, యూరప్, తర్వాత ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.